రికార్డ్ ఆన్ చేశారా? ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. నమస్తే. మనం యోగ మార్గంలో ఆత్మ పరమాత్మ సాక్షాత్కారాన్ని మనం చాలా ప్రయత్నం చేసి సాక్షాత్కారం చేసుకున్న తర్వాత కూడా చిత్తశుద్ధి అయిపోయింది, ఇక నాకు ఎటువంటి మలినాలు ఉండవు అన్న ధోరణిలో మనం ఉండకూడదు అంటాడు. అయితే యోగ మార్గంలో కలిగే విఘ్నాలేంటో మనం సూత్రం ద్వారా తెలుసుకున్నాం. నిన్న మొన్న వ్యాధి ఇంకా స్థానం. ఈరోజు మనము సంశయం. ఇప్పుడు మనం సంశయము అంటే సందిగ్ధ. ఎందుకంటే జీవాత్మ చాలా అల్ప సంతృప్తి, అల్పచ్యుడు. జీవాత్మ యొక్క సామర్థ్యం చూస్తే అన్ని అల్పమే. కొంత అపమానం జరిగినా బాధపడతాడు, కొంత ప్రశంస దొరికినా నా అంత గొప్పవాడే లేడనుకుంటాడు, కొన్ని కష్టాలు వస్తే నా అంత కష్టాలు ఎవరికి లేవనుకుంటాడు, లేదా కొంత ధనం వస్తే నా అంత ధనికుడు ఈ లోకంలో ఎవరు లేరు. అంటే మనమంతా అల్పముతోనే ముందుకు జరుగుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు మనం ఏదైనా లోకంలో ఒక మంచి పని చేస్తే, అది వ్యాపారం కానివ్వండి, ఇంకా ఏదైనా ఇతరత్ర పనులు ఏవైనా చేస్తే దాని ఫలం మనకు అగుపడుతుంది. కానీ యోగ మార్గంలో మనం చూసినట్టయితే అసలు మోక్షం అనేది ఉందా? ఎందుకంటే లోకములో ధనము ద్వారా కలుగుతున్న సౌకర్యాలు, పూర్వజన్మ అదృష్టం మీద ఉన్న సుఖైశ్వర్యాలు, ఇవన్నీ కూడా జీవుణ్ణి సందిగ్ధం వైపు తీసుకెళ్తవి. అంటే నేను నిన్న ఒక చెట్టు పెడితే అది నెలకో 2 నెలలకో మొలకెత్తింది, పువ్వులు వచ్చినవి, పంట పండించుకుంటే 3 మాసాలకో 6 మాసాలకో పంట వచ్చింది. ఇలా లౌక్యమైనటువంటి సంపత్తుల మీద చేసిన శ్రమ అతనికి ప్లస్ లో కనబడుతున్నప్పుడు, మరి ఆధ్యాత్మిక మార్గంలో నేను ఎంత సాధన చేస్తున్నా అంటే ఇంకా ఆత్మ పరమాత్మ సాక్షాత్కారంలో పూర్ణ స్థితి రాలేదు. అది ఇక్కడ మీరు తెలుసుకోవాలి. కేవలం అనుభవజ్ఞుల ద్వారా, శబ్ద ప్రమాణము ద్వారా బ్రహ్మను దర్శించుకోవాలనే కోరిక పుట్టింది అంతే. ఆ కోరిక పుట్టినప్పుడు యోగానుష్ఠానాన్ని మనం అనుసరిస్తున్నాం, కానీ ఇంకా సఫలత లేదు. ధ్యానంలో కూర్చోగానే అనేక అన్య విషయాలు అవరోధాలుగా ఉన్నవి, వదిలిపెట్టేస్తున్నాం. అలా కాకూడదు. తప్పకుండా ఈ మార్గంలో నాకు విజయం ఉంది. ఎందుకంటే ఋషులు బ్రహ్మ సాక్షాత్కారాన్ని ఈ మార్గంలోనే చెప్పారు. నేను
ఈ మార్గాన్ని వదిలిపెట్టను అన్న దృఢత్వం మనలో ఉండాల్సిందే. కేవలం ప్రభావితులమై యోగ సాధన ప్రారంభించొద్దు. తప్పకుండా మనలో ఒక దృఢత్వం పెరగాలి. అందుకే దర్శనకారుడు, మీరు వేదాంత దర్శనకారుడు యొక్క భాషను తీసుకుంటే అథాతో ధర్మ జిజ్ఞాస అంటాడట. అంటే భగవంతుణ్ణి, అంటే వేదాంతకారుడు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటాడు. అంటే బ్రహ్మను తెలుసుకోవాలనే కోరిక ఉన్నవాడికే అష్టాంగ యోగము అర్థమవుతుంది. అంతవరకు బ్రహ్మను విశ్వసించడం వేరు, బ్రహ్మ తత్వాన్ని స్వీకరించడం వేరు. కానీ బ్రహ్మను సాక్షాత్కారం చేసుకోవాలి అంటే మాత్రం ఈ ఆధ్యాత్మిక మార్గములో ఇక మనం సంశయం పడకూడదు. ఎందుకంటే జనులు భగవంతుని పొందుతున్నట్టుగా, భగవంతుని కోసం ప్రయత్నిస్తున్నట్టుగా అనేక వివిధ వేషధారణలో మనకు అగుపడుతూ ఉంటారు. అది సంస్థ రూపంలో కానివ్వండి, ఒక సంస్థలో ఉంటారు, మంచి పదవిలో ఉంటారు. అలా లోకంలో మనం ఎన్నో రకాల విభిన్న కార్యాలలో చూస్తాము. వీళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు, వీళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు, ఇలా మనం అనుకుంటూ ఉంటాం. కానీ పరమాత్మ ప్రాప్తి మాత్రం ఆధ్యాత్మిక మార్గములో ఉంటే సరిపోదు. వేషధారణనో స్థానాన్నో మార్చుకుంటే సరిపోదు. ఆచరణలో మార్పు రావాలి. చాలా చాలా ఆచరణలో మార్పు వచ్చినప్పుడే మనం పరమాత్మునికి దగ్గరవుతాం. ఇది గుర్తుపెట్టుకోండి. మరి మేము పరమాత్మునికి దగ్గర అవుతున్నామా లేదా అంటే నేను మీకు ఒక చిట్కా మాత్రమే చెప్తున్నా. మీరు ఎప్పుడు సమయం దొరికినా అప్పుడు మీ జీవాత్మ ఆహారం గురించో లేదా శ్వాస ప్రశ్వాసల గురించో ఆలోచించకుండా ఎక్కువ ఈ భాగంలోనే కూర్చునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటే, అనుభూతిలోకి వస్తే, శబ్దం వినాలనిపించదు, రూపాలని చూడాలనిపించదు, ఎక్కువ మాట్లాడాలి అనిపించదు, భోజనం శరీరానికి కావాల్సినంతనే తినాలి అనిపించిన తర్వాత ఆసక్తి లేదు, శరీరాన్ని సభ్యంగా ఒక వేషధారణ వేసుకున్నామంతే. కానీ ఇలా కళ్ళు మూసుకుంటే, నేను చిటికా మాత్రమే చెప్తున్నా, అంటే మీరు వృద్ధిలో ఉన్నారా లేదా మీకు ఉత్సాహం పెరగడానికి చెబుతున్న ఒక చిన్న ఉపాయం ఏంటంటే, మీ తత్వం ఈ ప్లేస్ లో ఎక్కువగా ఉంది అంటే మీరు పురోగతి వైపు వెళ్తున్నట్టే. ఎప్పుడు కళ్ళు మూసుకున్నా నిశ్శబ్దంగా ఉండాలి అనిపిస్తుంది. కళ్ళు తెరిచి మనము కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో పని చేస్తున్నప్పుడు ఆ జ్ఞప్తి ఉండకపోయినా కాసేపు ఒక 2 నిమిషాల సమయం దొరికినా కళ్ళు మూసుకుంటున్నాము, అన్ని ఆలోచనలు లేవు, కేవలం మౌనంగా ఉండాలి అనిపిస్తుంది. లోపల ఏదో నాకు దగ్గరగా ఆహ్వానిస్తున్నట్టు, ఏదో నేను ఎవరికో దగ్గరగా వెళ్తున్నాను అన్న అనుభూతి మీలో కలుగుతుంది అంటే మీరు ఇక ఈ ఏకాదశ ఇంద్రియ పిండ స్థితి నుండి అప్రాకృతికమైనటువంటి
ఈ ధామాని తృతీయే ధామన్, ఈ అంటే ఆహారం అంటే అన్నమయ కోశం నుండి, ప్రాణమయ కోశం నుండి, మనోమయ కోశం నుండి మీరు ఈ విజ్ఞానమయ కోశంలోకి వచ్చారు అంటే మీ గతి ఊర్ధ్వంగా ఉంది. ఎంతసేపు తిండి మీద ధ్యాస, ఎవరేం చేస్తున్నారో ధ్యాస, ఇరుగు పొరుగు గురించి ఏం చెప్తారు, ఏం తెలుసుకోవాలి, నేనేం సలహాలు ఇవ్వాలి, ఇవన్నీ తొలగిపోతున్నాయి. మీకు కేవలం అంతర్గతంగానే ఉంది ధ్యాస అంటే మీరు మంచి స్థితిలో ఉన్నట్టు. ఇది మీరు గమనించుకొని ఇంకా ఉత్సాహంగా మీరు ముందుకెళ్ళండి. కానీ సంశయము వద్దు. కోటాన కోట్ల సాధువులు, కోటాన కోట్ల గురువులు, కోటాన కోట్ల సన్యాసులు రుద్రాక్షమాల వేసుకుని జపం పట్టుకుని వాళ్ళు ఒక విగ్రహం ముందే కూర్చున్నారు, వాళ్ళు విగ్రహంలోనే బ్రహ్మతత్వం ఉందని చెప్తున్నప్పుడు నేనేమిటి ఏకాంతములో కూర్చుని బ్రహ్మ విగ్రహంలో ఉన్నప్పటికి కూడా నేను ధరించుకొని ఉన్న ఈ శరీరం అనే దేహమునకే విగ్రహము అని పేరు. విశేషముగా గృహ్ణాతి అనగా ఈ శరీరానికి విగ్రహము అని పేరు. జీవుడు ఈ శరీరములో ఉన్నప్పుడు విశేషమైన జ్ఞానాన్ని గ్రహిస్తాడు, తెలుసుకుంటాడు. పశ్వాద యోనుల యందు ఉన్నప్పుడు ఈ స్థితి ఉండదు జీవాత్మకి. సామాన్యంగా సంతానోత్పత్తి, గూళ్ళు కట్టుకోవడం, నెమలి అయితే నృత్యము, పావు అంటే మనము చూస్తే చిలుక అయితే చక్కగా అనుసరించడం, కుక్క అయితే విశ్వసనీయ జంతువు, ఇలా వివిధ విద్యలు ఉన్నప్పటికీ కూడా మానవ జన్మలో జీవుడి సామర్థ్యము చాలా విశేషముగా ఉంటుంది. అందుకే ఈ శరీరం పేరు విగ్రహము. పరమాత్ముని యొక్క దర్శనము విగ్రహమునందు జరుగుతుంది. ఏ విగ్రహమునందు అంటే ఎక్కడైతే మానవ శరీరాన్ని ధరించుకొని విశేషముగా గ్రహిస్తున్నాడో ఏ జీవుడు, అతని ఆలోచన కానీ, అతని మనస్తత్వము కానీ, అతని కార్యములు కానీ సామాన్యంగా ఉండవు. చాలా చిత్తశుద్ధితో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు. గురువులు చెప్పిన మాటని చాలా జాగ్రత్తగా వింటున్నాడు. అందుకే ఈ దేహం పేరు విగ్రహము. ఇది విశేషముగా గ్రహించడానికి లభించిన రథం. మరి ఈ విగ్రహములో దేవుడు ఎక్కడున్నాడు తెలుసుకున్నాం. ఇప్పుడు భగవంతుడు విగ్రహంలో ఉన్నాడు. విగ్రహము అంటే మానవ దేహం అని తెలుసుకున్నాం. కొన్ని దేహమున ఎక్కడున్నాడు అనంటే పరమాత్ముడు అనువనువుగా ఉన్నాడు, అది సందేహం లేదు. కానీ పరమాత్మ తత్వాన్ని, సర్వవ్యాపక తత్వము, జీవతత్వము ఏకదేశి తత్వం, అది ఒక చోటనే ఉంటది. అది ఈ శరీరమున ఎక్కడైనా భ్రమిస్తుంది. ఇప్పుడు జీవుడు మీరు చూడండి, మనము వంట చేసేటప్పుడు మనం ఏదైనా రోజువారీ వంట కాకుండా కొంత మోతాదులో ఎక్కువ చేయాలి, రుచిగా చేయాలి, కొత్త వంట చేస్తున్నాము అన్నప్పుడు మనం ఎవరైనా పలకరిస్తూ ఉంటే చిరాకు పడతాం. ముఖ్యంగా పిండి వంటలు చేసేటప్పుడు పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే కూడా మనం చిరాకు పడతాం. ఎందుకు? ఏమైనా దుర్ఘటన జరగచ్చు అని. అంటే మరి అప్పుడు జీవుడు ఎక్కడున్నాడు అంటే అతను బుద్ధితో, మనస్సుతో అన్నమయ కోశం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. అన్నముతో సంబంధించిన క్రియల యందు ఉన్నాడు. అందుకే మీరు పిండి వంటలు చేసినాడు
మీరు గమనించుకుంటే మీకు అనేక రకాలుగా చేస్తున్నంతసేపు మీకు ఏం అనిపించదు. తర్వాత మీరు గమనించుకుంటే మీ శరీరములో ఒక రకమైన బలహీనత ఉంటది. అది శరీరములో ఏజ్తో వచ్చిన అలసటతో పాటు రెండవది మనము ఈ శ్వాస గురించి కానీ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యలే. ఆ రోజు ఎక్కువ మోతాదులో వంట మార్పులు చెయ్యడంలో అక్కడ ప్రయత్నించాము. ఈ ప్రాణమయ కోశాన్ని, మనోమయ కోశాన్ని, విజ్ఞానమయ కోశాన్ని మనం వదిలిపెట్టాం. కేవలం వంట వార్పుల మీద ధ్యాస పెట్టాం. దానివల్ల ఏమవుతుంది? అపాన వాయువు శరీరములో ఎక్కడైనా స్టక్అప్ అంటారు కదా, ఆగిపోతుంది. మనం నడవం, ఒక్క చోటనే కూర్చొని ఉన్నాం వంటలు చేసేటప్పుడు. అందువల్ల ఆ రోజు శరీరములో ఎక్కడ ఒక దగ్గర అపాన వాయువు స్తబ్దతలోకి వెళ్ళి నొప్పి వస్తుంది. అంటే జీవుడు ఒకసారి ఒక పని మాత్రమే చేస్తాడు. అందుకనే శరీరములో పరమాత్ముడు అంతటా ఉన్నప్పటికీ ఆయన సర్వవ్యాపక తత్వానికి ఎటువంటి నష్టం లేదు. కానీ జీవుడు మాత్రం ఒక్క చోట ఒక్కసారి ఒకే పని చెయ్యగలుగుతాడు. అందుకనే పరమాత్ముడు జీవాత్మకు రాజుగా ఒక ఆదేశం ఇచ్చాడు. నీవు ఈ భృకుటి స్థానము నుండి కింది వరకు వ్యవహరించే తీరులో నన్ను దర్శించుకునే ప్రయత్నం చెయ్యకు. వాటి ద్వారా నువ్వు నీ యొక్క భవిష్యత్తు ప్రణాళికను, దానికోసం ఈ చక్షురాది ఇంద్రియాల నుండి అపాన వాయువు గుదాస్థానము వరకు ఇక్కడ నన్ను వెతికే ప్రయత్నం చెయ్యకు. అక్కడ నన్ను దర్శించుకోవాలనుకోకు. అక్కడ నన్ను కలువకు. నేనక్కడ ఉంటాను, నువ్వు ఉంటావు. నీ పని వేరు, నా పని వేరు. అక్కడ నీవు ఈ భృకుటి స్థానము నుండి గుదా స్థానము వరకు అక్కడ చెయ్యవలసిన రాజ్యమంతా నీదే. ఎంత సప్లై ఉండాలి, ఎక్కడ సప్లై ఆగిపోయింది, ఇదంతా చూసుకోవలసిన బాధ్యతతో కూడుకున్న దేహం ఇది. రక్తం ప్రసరిస్తుందా లేదా, ఆహారం ఎప్పుడు తీసుకున్న, అపాన వాయువు శరీరంలో ఎక్కడుంది, ఉదన వాయువు, నసనాడులు, రక్త మాంసము ఇవన్నీ ఉన్నాయా లేవా, వాటి గురించి ఆలోచించుకో. అక్కడున్నప్పుడు నీకు తీరిక దొరికినప్పుడు ఈ గుహలోకి ప్రవేశించు. అక్కడ నేను నువ్వు ప్రశాంతంగా మాట్లాడుకుందాము. ఇది పరమాత్ముడు చెప్పిన అభిప్రాయం. అందుకనే జీవుడు హృదయ గూటిలోకి వెళ్ళినప్పుడు శరీరములో కాస్త చైతన్య శక్తి కొంచెం తగ్గుతుంది. అందుకనే పరమాత్ముడు ఏం చెప్పాడు? నీవు కూడా శివుడివే. నేనెట్లా శివున్నో నీవు కూడా శివుడివే. ఈ సమస్త నసనాడులతో కూడుకున్న ఈ సిస్టమును నువ్వు చాలా భద్రముగా, కళ్యాణముగా, శుభముగా నడిపించుకొని లోక కళ్యాణం చేస్తున్నావు. చూడు, చక్కగా సంతానోత్పత్తి చేసి లోకానికి కళ్యాణమే చేస్తున్నావు. నీవు పురుషుడవైతే ఒక భార్యను తీసుకొచ్చి ఆమె ద్వారా నీ గార్హపత్య కార్యములను ధర్మబద్ధముగా పూర్తి చేసుకుంటున్నావు. కాబట్టి నీవు కూడా ఈ పిండమున శివుడవే, అంటే కళ్యాణము చేయువాడవే. పశుశాల ఏర్పాటు చేస్తున్నావు, యజ్ఞశాలలు ఏర్పాటు చేసుకుంటున్నావు, వివిధ విద్యా మందిరాలు, చికిత్సాలయాలు, కూపములు, పావులు, ధర్మసత్రాలు, ఇలా లోక కళ్యాణముతో కూడుకున్న అనేక కార్యములు చేస్తున్నావు. కానీ ఈ శరీరానికి నీవు పాలు, పెరుగు, తేనె, పుష్టిదాయకమైన పదార్థాలు ఇవ్వకపోతే ఈ వృక్షం ఎండిపోతది. అందుకనే ఈ శరీరానికి పాలు, తేనె, నెయ్యి, పెరుగు,
పుష్టితో కూడుకున్న మాంసాకృతులతో కూడుకున్న ఆహారం ఇవ్వు అని చెప్పాడు. ఎందుకంటే నువ్వు గుహలోకి వచ్చినప్పుడు కాస్త నీ శరీరం బలహీనంగా ఉండకుండా ఉండాలి అంటే ఈ పదార్థాలను నువ్వు ఇస్తే కొన్ని గంటలు శరీరానికి నువ్వు ఆహారం ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఆక్సిజన్ గురించి ఆలోచించాల్సిన పని ఉండదు. కాబట్టి వీలైనంత వరకు మంచి పుష్టినిచ్చే శక్తివంతమైన పదార్థాలతో ఈ విగ్రహాన్ని అభిషేకం అంటే సించనం చేసుకో అన్నాడు. చర్మము డ్రై అయితే తేనె పైనుంచి బుయ్యు, లోపల మలబద్ధకం ఉంది అంటే తేనె లోపలికి ఇచ్చేసాయి. చర్మములో కాంతి లేదు అంటే పెరుగు కానీ పాలని కానీ పైనుంచి పూసుకో చర్మం మీద. శరీరం లోపల చైతన్య తత్వం అంటే యాక్టివ్నెస్ తగ్గిందంటే లోపల ఇచ్చుకో. మొత్తానికి ఈ పదార్థాలని బాహ్యంగా గాని ఆభ్యంతరంగాని సేవింపజేసుకో, అప్పుడు నీ శరీరం చాలా జాగ్రత్తగా ఉంటుంది అని పరమాత్ముడు చెప్పిన ఉపదేశం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఈ రాజ్యములో పడి నీకు విశ్రాంతి కావాలి, నీవు ఒక మిత్రునితో మాట్లాడాలి, ఒక మిత్రుణ్ణి దర్శించుకోవాలి అనే విషయాన్ని మర్చిపోతే మాత్రం నేను దాన్ని ఏమి చెయ్యలేను. నేను మాత్రం ప్రతినిత్యం నీతో మాట్లాడడానికి, నీకు సలహాలు ఇవ్వడానికి, నీవు బావిలో పడకుండా ఉండడానికి, నీలో ఎటువంటి పాప ప్రవృత్తి వృద్ధి కాకుండా ఉండడానికి నేను పలు ఉపదేశాలు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను. కానీ నువ్వు ఈ రాజకార్యం చేస్తున్నప్పుడు నేను జోక్యం చేసుకోను. నీవు నెమ్మదిగా ఈ వ్యవస్థ అంతా చేసి ఆలోచన రహితమైన ఈ లోకానికి వచ్చి నాతో ఈ హృదయములో ఏదైతే రక్త ప్రసరణ ఉందో అదే ఆపహ, అదే జలం. ఆ ఆపహ అనే దాంట్లో మనం ఇరువురము చక్కగా జలకాటలు ఆడుకుందాము. అందులో మునుగొద్దు ఇద్దరము కూడా. చక్కగా ఆ గుహలో కూర్చొని నేను చేస్తున్న నా స్వరూపాన్ని, నా దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని నీకు కాస్త పంచుతాను. నీ దగ్గర ఏమైనా కష్టాలు ఉంటే అవి నాకు ఇచ్చేసేయి, బాధలున్నా నాకివ్వు. నా దగ్గర ఉన్న సమస్త ఐశ్వర్యాన్ని నువ్వు తీసుకొని నీ జీవితాన్ని సుఖమయముగా మార్చుకో. ఇదే ఆధ్యాత్మిక మార్గములో భగవత్ ప్రాప్తికి ఉపాయం. అన్యులు ఏ విధంగా పరమాత్మ తత్వాన్ని ఉపదేశించినా అది పరమాత్ముడే స్వయముగా చెప్తున్నాడు. నేను మానవ విగ్రహంలో అంతటా ఉండి నీకు దర్శనం మాత్రం నేను విగ్రహంలోనే ఇస్తున్నా, ఆ విగ్రహము ఇక్కడ ఉంది అని చెప్పాడు. అందుకే సంశయం, నాకు పరమాత్మ దర్శనం జరుగుతుందా, జరగదా? నిజంగా దేవుడు నాలో ఉన్నాడా? ఉంటే మరి నేను చెడు పని చేసినప్పుడు నన్ను ఎందుకు అడ్డుకోవట్లేదు? నేను బాధపడుతున్నప్పుడు నా కన్నీరు ఎందుకు తుడవట్లేదు? ఈ అపోహాలతో ఎవ్వరూ ఉండకూడదు. విజ్ఞానమయ కోశం వరకు పరమాత్ముడు పూర్తి రాజ్యం జీవునకే ఇస్తాడు. ఇక్కడ జీవుడే తన విజ్ఞానమయ కోశాన్ని, మనోమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని, ఆ అన్నమయ కోశాన్ని జీవుడే రాజ్యమేలాలి. ఈ 4 కోశాల యందు జీవుడు ధర్మం చేస్తున్నాడా, అధర్మం చేస్తున్నాడా, సరిగ్గా నడిపించుకుంటున్నాడా లేదా అనే చర్చ జరగాలి అంటే, క్లారిటీ రావాలి అంటే, స్పష్టత కావాలి అంటే జీవుడు నెమ్మదిగా ఆనందమయ కోశంలోకి వెళ్ళాలి. అమ్మ దారి అంత ఈజీగా ఉందా అంటే, ఋషులకు, మునులకు, యోగ పుంగవులకు
దారి చాలా స్పష్టంగా ఉంది. జీవుడు ఇలా దిగుతాడు, ఎక్కుతాడు, ఎక్కుతాడు, దిగుతాడు, ఆరోహణ అవరోహణ. ఆ ఆ ఋషులకి, మునులకి, సిద్ధ పురుషులకి, యోగ పురుషులకి ఈ ప్రవాహములో ఎటువంటి ఆటంకాలు ఉండవు. వాళ్ళు దాన్ని తొలగించుకున్నారు. పరమాత్ముడు ఆ ఋషులకి తొలగించేశాడు. వాళ్ళకి అడ్డుగా ముళ్ళ కంప పెట్టలే, వాళ్ళకి అడ్డుగా పర్వతాలు పెట్టలే, అందుకే వాళ్ళు వెళ్ళగలిగారు. మనకన్ని పెట్టాడు. ఇవన్నీ మన అజ్ఞానమే. వాళ్ళు ఆ స్థితికి చేరుకోవాలి అంటే ఆ దారిలో ఉన్న మురికిని, చెత్తని స్వయముగా ప్రయత్నం చేసి ఉత్సాహముతో, శ్రద్ధతో, బల పరాక్రమ శక్తులతో బాహ్య ప్రపంచానికి ప్రభావితము కాకుండా తమ లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు జరిగారు గనక ఈ రోజు వాళ్ళకి అది చాలా సాధ్యమైంది. అంతేగాని వాళ్ళకి కడిగేశాడు కాబట్టి వాళ్ళు అలా రీచ్ అయ్యారు, మనకు కడగలేదు. పరమాత్ముడు విశ్వామిత్ర మహర్షి పట్ల ఎలా ఉంటాడో, రాముడి పట్ల ఎలా ఉన్నాడో, కృష్ణుని పట్ల ఎలా ఉంటాడో, మీ పట్ల కూడా అలాగే ఉన్నాడు, నా పట్ల కూడా అలాగే ఉన్నాడు. అతనిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరి మీద మోహం, ఒకరి మీద క్రోధం పరమాత్ముల్లో ఉండదు. చివరికి జన్మనిచ్చిన తండ్రిలో ఈ లోపాలు ఉండొచ్చు, తల్లిలో ఉండొచ్చు, గురువులో ఉండొచ్చు, మఠాధిపతిలో ఉండొచ్చు, రాజులో ఉండొచ్చు. కానీ పరమాత్మలో ఇటువంటి విభేదాలు ఉండవు. వాడు కుంటివాడు పుట్టిన, గుడ్డివాడిగా పుట్టిన, వికలాంగుడిగా పుట్టిన, అతి కడు పేదరికంలో పుట్టిన పరమాత్ముడు మాత్రం ఏ జీవుడైతే ఆనందమయ కోశంలోకి రావడానికి ప్రయత్నిస్తాడో ఆ జీవాత్మని పరమాత్ముడు ఎప్పుడూ ఆలింగనం చేసి సలహాలిస్తాడు, ఉపదేశిస్తాడు. కానీ విజ్ఞానమయ కోశం నుండి అన్నమయ కోశం వరకు పూర్తి రాజ్యము జీవాత్మది ఉంటుంది. ఆనందమయ కోశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ జీవుడు నాకు ఇక్కడిక్కడ సందేహాలున్నవి, నేను వీటిని ఎలా ఉపయోగించాలి, ఎలా చర్చించుకోవాలి అన్నప్పుడు మాత్రమే పరమాత్ముడు సలహాలు ఇస్తాడు. ఈరోజు మనము అథర్వవేద మంత్రాన్ని కూడా చదువుతూ ఉంటే అంటే మన ప్రాచీన మందిరాల కట్టడాలు చాలా అద్భుతంగా ఉన్నవి. అంటే మనము ఎంత ఎక్కువ ప్రాచీన మందిరాలను చూస్తే ఆ మందిరాలలో భగవంతుని యొక్క ఒక స్వరూపము తీసుకొని ఆ రూపములో ఆ విధంగా చిత్రీకరిస్తారు. ఇవాళ ఆ మంత్రం చదువుతూ ఉంటే గరుత్మంతుడు పరమాత్ముడు అంటే గరుడ పక్షి ఎలా తన ముక్కుతో పాముని పొడిచి పొడిచి, మామూలుగా పాము అంటే ఏంది, దాన్నే మనం చూసి అందరం భయపడతాం, అమ్మ పామా అంటాం. ఎందుకంటే దాని విషం మన శరీరంలో వ్యాప్తిస్తే మనకు ప్రాణహాని అని తెలుసు. కానీ అదే గరుడ పక్షి తనలో ఉన్నటువంటి విషమును పాములోకి నెమ్మదిగా ముక్కుతో పొడిచి పొడిచి దాన్ని ఆ విషముని అంటే పాము యొక్క విషము కంటే తనలో ఉన్న విషశక్తిని పాములో ముందు ప్రవేశింపజేస్తుంది. అప్పుడు పాము బలహీనమని పడిపోతే చంపేస్తుంది. ఇక్కడ కూడా పరమాత్ముని మనం ఓ గరుడ పక్షి అంటున్నాం, ఓ గరుత్మంతుడా. ఎటుల సర్పమును గరుడ పక్షి తన విష ప్రభావముతో బలహీనము చేసి హతమార్చినదో, నీవు కూడా నీ విజ్ఞానముతో, నీ జ్ఞాన ప్రకాశముతో నాలో ఇమిడి ఉన్న, నాలో దాగి ఉన్న, నాలో ఆక్రమించుకొని ఉన్న ఈ అజ్ఞానమునంతా కూడా నీ జ్ఞానము చేత ప్రవహింపజేసి వీటిని తొలగించు. అందుకనే పరమాత్మ తత్వాన్ని ఎక్కడైనా మీరు పురాతనమైన గుళ్ళల్లో ఒక పక్షి రూపంలో లేదా వేరే ఆయుధ రూపంలో చూపిస్తే అది పరమాత్మలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఆ సమయములో ఆ గురువులు మంద బుద్ధికి కూడా అర్థమయ్యేలాగా ఆ విధంగా శిల్పాలు చెక్కారు. అంతే. ఆ శిల్పకారుడికి ఆ విధముగా ఉపదేశించిన ఆ గురువులకి ఒకసారి నమస్కరించుకోండి మనస్సులో. అంటే పరమాత్మలో ఉన్న సామర్థ్యాన్ని ఆ విధంగా చెప్పారు. అందుకే మనం మూలాన్ని పట్టుకోవాలి, ఆధ్యాత్మిక మార్గంలో మనం విజయం సాధించాలని చెబుతూ ఇవాళ సంశయం గురించి చెప్పాను. ఓం శాంతి శాంతి శాంతి.